అందరికీ తిరుమల శనివారాల శుభాకాంక్షలు. ఈరోజు మొదటి శనివారము, తిరుమల శనివారం మీరందరూ చేసుకున్నారనుకుంటాను. నేనైతే తిరుమల శనివారం ఈరోజు మొదటి శనివారం చేసుకున్నాను. మనందరినీ ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం కదా, చల్లగా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో అండి, వెల్కమ్ టు రామరత్న వ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామిని అయితే వేడుకుందాము. ఇప్పుడు మనకి తిరుమల శనివారాలు స్టార్ట్ అయ్యాయి ఈ రోజు నుండి. ఒకవేళ ఎవరైనా ఈరోజు చేసుకోలేకపోయినా ఇంకా శనివారాలు ఉన్నాయి కదా, అవి అయితే చేసుకుంటారని నేను ఈరోజు చేసుకునే ఈ తిరుమల శనివారం వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా చివరి వరకు అయితే చూడండి. ఈ వీడియో మీకు అర్థమవుతుంది, అలాగే ఎంతో కొంత ఉపయోగం కూడా ఉంటుంది. మనకి కలియుగ దైవం కదా వెంకటేశ్వర స్వామి, అందుకని వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అయితే ఈ తిరుమల శనివారాలని పురట్టాసి శనివారాలని కూడా అంటారు. అలాగే తమిళము, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, కొన్ని దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఇది జరుపుకొని హిందూ పండుగ అనమాట. ఇంతకు ముందు అయితే ఇది మనకు తెలియదు. తిరుపతి పరిసర ప్రాంతాల వారే వెంకటరమణమూర్తి పూజ చేసుకునేవారంట ఈ తిరుమల శనివారాలలో. అయితే ఈ పండుగ సందర్భంగా మనకి వెంకటేశ్వర స్వామి హిందువుల కులదైవం కదా, ప్రతి ఒక్కరికి ఆపద మొక్కులవాడు వెంకటేశ్వర స్వామి అంటే ప్రతి ఒక్కరూ పూజ చేసుకుంటారు. అయితే ఇదేంటంటే సాధారణంగా గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబరు మరియు అక్టోబర్ నెలల్లో వచ్చే తమిళ నెల పురటాసిలో జరుపుకుంటారు. ఈ మాసంలో వెంకటేశ్వర స్వామి భూమిపై ఆవిర్భవించాడు కాబట్టి పురటాసి మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కలియుగం చివరిలో విశ్వాన్ని కాపాడినందుకు విష్ణుమూర్తికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఇది అనువైన మాసంగా విష్ణు భక్తులైతే భావించి ఈ శనివారాలు, తిరుమల శనివారాలు ఎన్ని పడితే అన్ని ప్రతి శనివారం కూడా పూజ చేసుకుంటారు. ప్రతి శనివారం చేయలేని వారు బేసి సంఖ్యలో వస్తాయి. మొదటి శనివారము, మూడవ శనివారము, ఐదవ శనివారము అలా చేసుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. అయితే ఇది ఈరోజు నేనైతే మొదటి శనివారం చేసుకున్నాను. ముందుగా మనము ఒక పీఠం ఏర్పాటు చేసుకోవాలి. మీరు దేవుడి గదిలో చేసుకున్నా పర్వాలేదు. ఆ పీఠం మీద తిరునామం అయితే కంపల్సరీ వేసుకోవాలి. వచ్చినట్టు వేయాలి, మరి కరెక్ట్గా రావాలంటే అవ్వదు కదా. నాకు వచ్చినట్టు తిరునామం అయితే వేసి స్వామిని అయితే నేను ఆవాహన చేసుకున్న తర్వాత పిండి దీపాలు పెట్టుకుంటే చాలా చాలా మంచిది. అయితే ఈ నెల రోజుల్లోన తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. ఇక్కడ లక్షలాది మంది భక్తులతో తిరుమల పోటెత్తుతుంది అనమాట. ఈ మాసంలో ఎవ్వరూ మనం కార్తీక మాసంలో ఎలాగో ఈ పురటాసి మాసంలోన తిరుమల పరిసర ప్రాంతాల భక్తులందరూ వెంకటేశ్వర స్వామిని పూజించుకోవడానికి శాకాహారం మాత్రమే తీసుకొని ఉపవాసాలు, నెల రోజులు పూజలు అన్నీ చేసుకుంటారనమాట. ఇవి అంత విశేషమైన తిరుమల శనివారాలు. ఈ పండుగ దక్షిణ ఆంధ్రాలో జరుపుకుంటారనమాట. తిరుమల పాదాల పట్టణమైన తిరుపతిలోని ఈ పండుగని చాలా విశేషంగా జరుపుకుంటారు. మనము అమ్మవారి పండుగలు చేసుకుంటాం చూడండి, అలా చేసుకొని అందరినీ చుట్టాలను అందరినీ పిలుచుకొని ఎంతో ఘనంగా చేసుకుంటారంట. అయితే మనము వెంకటేశ్వర స్వామిని, అమ్మవారిని నిలబెట్టుకున్న తర్వాత ధనధాన్యం కొంచెం అని ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి దేవుడి గదిలోన, అది కూడా మనము ఈరోజు తిరునామంతో అలంకరించుకొని దాని నిండా మనము కాయిన్స్ వేసుకుంటే చాలా చాలా మంచిది. అయితే ఈ నెల రోజులు కూడా తిరుపతి పరిసర ప్రాంత ప్రజలు అయితే ఇప్పుడు మనకు కూడా వాడుకలోకి వచ్చాయి కనుక మనం కూడా చేసుకుంటున్నాము. పవిత్ర సంస్కృత శోకాలు సుప్రభాతంతో ప్రజలు ఉదయాన్నే మేల్కొని ప్రజలు తలస్నానం చేసిన తర్వాత ఇళ్లను, వాకిళ్లను శుభ్రం చేసుకొని వెంకటేశ్వర స్వామికి సమర్పించడానికి ప్రత్యేకమైన నైవేద్యాలు కూడా చేసుకుంటారంట. వెంకటేశ్వర స్వామిని అలాగే ప్రత్యేక పుష్పాలు అంటే పసుపు పువ్వులు ఏవైనా ఉంటే వాటితో కూడా పూజ చేసుకుంటారట. మామిడాకులు అలంకరించుకోవాలి. అలాగే తిరునామం కంపల్సరీ, ప్రతి దాని మీద తిరునామం అయితే పెట్టుకోవాలి. వీలుంటే మనకి తిరునామం శంకు చక్రాలు ఉంటే ఆ ఫోటో కూడా పెట్టుకుంటే చాలా మంచిది. ఫోటో కానీ విగ్రహం కానీ ఏది ఉన్నా సరే. అలాగే లడ్డూలు కూడా నైవేద్యంగా పెడతారనమాట. వడ, పాయసము, పులిహార, దద్దోజనము, పెరుగన్నము, దోశ, నువ్వుల పిండి, బియ్యం పిండి, ముద్దపప్పు, సాంబారు, రసము, పెరుగు, వెంకటరమణమూర్తికి అన్నీ కూడా నైవేద్యాలు అయితే సమర్పించుకుంటారు. అలాగే పూజా సమయంలోనే మొదటి దీపం వెలిగించి వరుసగా అన్నీ
స్వామికి షోడశోపచార పూజ, వినాయక పూజ ముందుగా చేసుకున్న తర్వాత స్వామికి షోడశోపచారాల పూజ అయితే చేసుకుంటారు. అలాగే అమ్మవార్లకు కూడా పూజ చేసుకుంటారు. శ్రీదేవి భూదేవికి కూడా నైవేద్యాలు అవి పెట్టి ఇంట్లో అందరూ కూడా తిరునామం కూడా పెట్టుకుంటే చాలా మంచిది. హారతి సమయంలో కూడా మనము వెంకటరమణమూర్తికి ఈ పూజ చేసుకున్నంతసేపు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని అయితే మనము అనుకుంటూ ఈ పూజ అంతా అమర్చుకోవడాలు అన్నీ చేసుకోవాలన్నమాట. తిరునామాన్ని పెట్టుకుంటే చాలా మంచిది. అయితే వెంకటరమణమూర్తి పూజ అయితే నేను ఈ శనివారం ఇలా చేసుకున్నాను. ఇలా పిండి దీపాలు 2 తయారు చేసుకొని నువ్వుల నూనె నిండుగా పోసుకొని, నువ్వుల నూనె లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు, కొబ్బరి నూనె అయినా వేసుకోవచ్చు. ఒత్తులు అవి అమర్చుకొని వెంకటరమణమూర్తికి దీపాలు అయితే పెట్టుకొని ఈరోజు నేను ఈ పూజ అయితే నేను సాయంకాలం చేసుకున్నాను అనమాట. అందుకే మీకు వీడియో కొంచెం లేట్గా వస్తుందనమాట. తప్పకుండా ఇది చివరి వరకు అయితే చూడండి. పచ్చకర్పూరము దీపంలో వేసుకుంటున్నాను, సువాసనలు వస్తాయి కదా. వెంకటరమణమూర్తికి ఎంతో ప్రీతికరమైన పిండి దీపాలు అయితే పెట్టుకొని, అలాగే పసుపు పువ్వులు, తులసి మాలలు, తులసి కొమ్మలతో అలంకరించుకొని స్వామికి ముందుగా గణేశ పూజ చేసుకున్న తర్వాత స్వామికి షోడశోపచార పూజ అయితే నేను చేసుకున్నాను. అయితే ఈరోజు మొదటి శనివారం అన్ని శనివారాలు అయితే చేసుకుంటే చాలా మంచిది. నేను కూడా అన్ని శనివారాలు చేసుకుంటాను. ఈరోజు మొదటి శనివారము మొత్తం 4 శనివారాలు పడ్డాయన్నమాట. అక్టోబర్ 12వ తేదీన 4వ శనివారము. మనము బేసి సంఖ్యలోన మొదటి శనివారము, 3వ శనివారము అలా చేసుకుంటే చాలా మంచిది. లేదంటే మనకి ఏ శనివారం వీలైతే ఆ శనివారం ఈ 4 శనివారాలలో ఏ శనివారం అయినా సరే మనము పూజ అయితే చేసుకోవచ్చు. అలాగే శనివారాలు మనకి చేయడం కుదరలేదు అనుకుంటే ఈ నెలలో, పురటాసి నెలలో ఎప్పుడైనా సరే ఏ రోజైనా సరే అప్పుడు శనివారంతో సంబంధం లేకుండా ఏ శనివారం అయినా సరే మనము పూజ చేసుకోవచ్చు వెంకటేశ్వర స్వామికి అని పండితులు అయితే తెలియచేస్తున్నారు. అయితే అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ స్వామివారికి పూజలు నిర్వహించడం వలన మనకి కష్టాలన్నీ తీరి ధనప్రాప్తి లభిస్తుందని, లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అయితే మనకి పెద్దలైతే తెలియచేస్తున్నారు. కష్టపడుతున్న ఫలితం లభించిన వారు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు, ఆర్థిక సమస్యలు తీరిపోయి ఆర్థికంగా ఉండాలి అని అనుకునేవాళ్ళు, కుబేరులు అవ్వాలనుకునేవారు కూడా ఈ శనివారాలలో స్వామివారికి పూజ నిర్వహిస్తే తప్పకుండా మనము మనస్ఫూర్తిగా మనసు పెట్టి చేస్తే ఫలితం అయితే లభిస్తుంది. ఇది తప్పకుండా జరిగి తీరుతుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి మనకి ఇలవేల్పు కదా. ఇకపోతే ప్రతి శనివారం మనము శుచి శుభ్రత పాటించాలి. ఇంట్లో స్వామివారికి పూజ చేసి గుడికి వెళ్ళి గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేసిన తర్వాత స్వామివారిని దర్శించుకోవాలి. ఇలా భక్తి శ్రద్ధలతో నియమాలతో ప్రతి శనివారం పూజ చేస్తే స్వామివారి కటాక్షం మనపై కలిగి మనకి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉంటామని పండితులు పెద్దలైతే మనకి తెలియచేస్తున్నారు. అందుకని సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి భూమిపై అవతరించిన మాసము ఈ పురటాసి మాసం కనుక ఈ మాసములోనే వెంకటేశ్వర స్వామికి పూజలు ఏవి చేసుకున్నా మనకి చాలా మంచిదని పెద్దలైతే తెలియచేస్తున్నారు. మనము శ్రావణ మాసంలోన లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటాం కదా. అలాగే ఈ పురటాసి మాసంలోన వెంకటేశ్వర స్వామికి తిరుపతి పరిసర ప్రాంతాల వాళ్ళందరూ కూడా విశేషంగా పూజలైతే చేసుకుంటారు. శ్రావణ మాసంలో మనం ప్రత్యేకంగా లక్ష్మీదేవిని కొలుస్తాము. అదేవిధంగా ఈ పురటాసి మాసంలో వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా ఆయన అవతరించిన మాసము కనుక ప్రత్యేకంగా పూజలు చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఈ నెలలోనే మనము ఈ పురటాసి నెలలోన 7 శనివారాల వ్రతం కూడా ప్రారంభించుకుంటే చాలా చాలా మంచిది. మనము నిత్య పూజలాగా కూడా ఈ నెల రోజులు వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటే చాలా మంచిది. నేను గోవిందనామాలు చదువుకుంటూ కర్పూరం బిళ్ళలతో పూజ అయితే చేసుకున్నాను. మేము ఈ మధ్యన తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాము. అక్కడ స్వామివారికి ఈ కర్పూరం బిళ్ళలు హారతిగా వెలిగించాలని నేను అనుకుంటున్నాను అనమాట. లేదంటే ఏదైనా వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని హారతి వెలిగించుకున్నా పర్వాలేదు. హారతి బిళ్ళలతో పూజ చేసుకొని మనము గోవిందనామాలు చదువుకొని వెంకటేశ్వర స్వామి సహస్రనామాలు, సుప్రభాతాలు అన్నీ చదువుకుంటే చాలా మంచిది వెంకటేశ్వర స్వామికి సంబంధించినవి. తర్వాత విష్ణు సహస్రనామం కూడా చదువుకుంటే ఇంకా విశేషమైన ఫలితం మనకి కలుగుతుంది. ఈ పురటాసి మాసంలోన 4 శనివారాలు వచ్చాయి. తప్పకుండా మీరందరూ ప్రతి శనివారము పొద్దున్న సాయంకాలం కూడా గోవిందనామాలు చదువుకుంటూ స్వామివారికి హారతి, ధూపం, దీపం, నైవేద్యాలు, సహస్రనామాలు కూడా చదువుకొని షోడశోపచార పూజ చేసుకుంటే చాలా చాలా విశేషమైన ఫలితం అయితే లభిస్తుంది. అలాగే స్వామివారి కీర్తనలు కూడా మనం పాడుకోవచ్చు. అన్నమాచారి కీర్తనలతో స్వామివారిని అర్చిస్తే ఇంకా సంతోషిస్తారు. చాలా
చాలా మంచిది. ధూపం కూడా వేసుకొని హారతి అన్నీ ఇచ్చుకుంటే వెంకటేశ్వర స్వామికి విశేషమైన ఫలితము. జయమంగళము నీకు సర్వేశ్వరా, జయమంగళము నీకు జలజవాసినికి, జయమంగళము నీకు సర్వేశ్వరా. శరణాగత పారిజాతమా, పొరిన సురుల పాలీభూతమా, శరణాగత పారిజాతమా, పొరిన సురుల పాలీభూతమా, అరుదైన సృష్టికి ఆది మూలమా, అరుదైన సృష్టికి ఆది మూలమా, ఓ హరి నమో పరమ పుటాలవాలమా, జయమంగళము నీకు సర్వేశ్వరా, జయమంగళము నీకు జలజవాసినికి, జయమంగళము నీకు సర్వేశ్వరా. సకల దేవతా చక్రవర్తి, వెకలివై నిండిన విశ్వమూర్తి, సకల దేవతా చక్రవర్తి, వెకలివై నిండిన విశ్వమూర్తి, అకలంకమైన దయానిధి, అకలంకమైన దయానిధి, ఓ వికచముఖ నమో విధికి విధి, జయమంగళము నీకు సర్వేశ్వరా, జయమంగళము నీకు జలజవాసినికి, జయమంగళము నీకు సర్వేశ్వరా. కొలిచిన వారల కొంగుపైడి, మునిగిన వారికి మొనవాడి, కలిగిన శ్రీ వెంకటరాయ, కలిగిన శ్రీ వెంకటరాయ, మలసిదాసులమైన మాకు విధేయ, జయమంగళము నీకు.